అమాంజనేయులు ఇవేనా? ఏమైంది ఇప్పుడు? 6 నెలలు అయిందా? ఎక్కడ జరిగింది యాక్సిడెంట్? కూర్మాయి దగ్గర. ఎలా జరిగింది? ఏం పని చేసేవాడివి? ఓకే. ట్రాక్టర్ వచ్చి గుద్దిందా? తర్వాత ఇప్పుడు ఎట్లా? మీరు ఎవరిని వస్తారు కదా వాళ్ళు పెన్షన్ రాలేదా? చేసినాము. పిల్లలు ఎవరు? పిల్లవాళ్ళు పిల్లల్ని. అవును, నువ్వు 2 పిల్లల్ని నువ్వే చూసుకుంటాన్నావన్నారు. పిలిపిస్తావా పాపని? ఓకే ఓకే. మరి ఈ పిల్లోడు వెళ్ళాడా? 3 రోజులు 3 రోజులు నా దగ్గర ఉంటారు. 3 రోజులు పాప పోతే 3 రోజులు బాబు పోతాడు. 3 రోజులు పాప స్కూల్కి పోతే ఆ 3 రోజులు బాబు అదే ఆ 3 రోజులు బాబు చూసుకుంటాడా? ఓకే. మళ్ళీ బాబు స్కూల్కి పోయినప్పుడు పాప చూసుకుంటుంది. ఓకే. మళ్ళీ నీకు మంచి చెడ్డ అంతా ఎవరు చూస్తారు? పిల్లలే. ఏమవుతారు వాళ్ళు? మా చెల్లెలు కొడుకు ఆ పాపని చిన్నప్పటి నుంచి సాకున్నాను. చిన్నప్పటి నుండి పాపని సాక్కుంటా అన్నావు నువ్వు? ఓకే. మా చెల్లెలు కొడుకు సంవత్సరాలు ఇప్పుడు వీళ్ళమ్మ తెలుసా? వాళ్ళ నాన్న వేరే పెళ్లి చేసుకుని అక్కడ. ఈ అబ్బాయి వచ్చి చెల్లెలు కొడుకు దానన్నాడా? ఈ అబ్బాయి వచ్చి చెల్లెలు కొడుకు. మీ అబ్బాయి ఏం పేరు? నీ పేరు? గణేష్. స్కూల్కి పోలేదా? ఎందుకు? హేమలత పోయిందా? హేమలత స్కూల్కి పోతే నువ్వు స్కూల్కి పోవు, నువ్వు స్కూల్కి పోతే హేమలత పోదా? సరే. ఎట్లా మావయ్యని బాగా చూసుకుంటున్నారా? మావయ్య అంటావా ఏమంటావా? ఆయన్ని మామ అంటావా? మొత్తం ఇదేనా బ్రదర్ మీ ఈ గుడిసెలోనే? ఇదే సార్. మీ అమ్మ మీ నాన్న లేదు సార్. వాళ్ళు మీకు ఎవరు అన్న కానీ తమ్ముళ్ళు కానీ అక్క తెలియదు? వీళ్ళమ్మ ఉందండి. వాళ్ళ నాన్న ఎక్కడున్నారో తెలియదు సార్ మనకి. ఆమె చనిపోతాను. మేము వచ్చేసి నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ నుంచి వచ్చినాం. ఓకేనా? నీ యొక్క స్టోరీని మేము ఒక టీవీ ఛానల్లో చూసి మా ఆర్గనైజేషన్ వాళ్ళందరూ మేము కొద్దిగా హెల్ప్ చేయాలని చెప్పేసి రావడం జరిగింది. కాబట్టి ఇది ఒక్కటే కాదు, ఈ చిన్న హెల్ప్ ఇది జస్ట్ మీకు అంటే ఒక 10 రోజులకు వండుకోవడానికి మేము తీసుకొచ్చినాము. ఆ తర్వాత ఖచ్చితంగా నీకు మా తరపు నుండి ఇంకే సహాయం కావాలన్నా ఖచ్చితంగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇది కాకుండా పెన్షన్ నీకు వచ్చేటట్టుగా ఖచ్చితంగా నేను మాట్లాడతాను అధికారులతో. ఖచ్చితంగా నీకు పెన్షన్ వచ్చేటట్టుగా ప్రభుత్వం వైపు అన్ని విధాలుగా ఆదుకునేటట్టుగా ఖచ్చితంగా మేము అధికారులతో మాట్లాడి నీకు ఇల్లు రావడంలో కావచ్చు, నెక్స్ట్ పిల్లలు చదువుకోవడంలో కావచ్చు. ఈ అబ్బాయికి కటింగ్ చేయించండి. ఈ అబ్బాయికి ఇక్కడ ఎవరన్నా ఉన్నారా కటింగ్ చేసేవాళ్ళు? ఎవరు లేరా? పలమనేరు పోవాల్సిందే. సరే, ఈసారి వచ్చామంటే ఈ అబ్బాయిని తీసుకెళ్ళి మేము కటింగ్ చేసి తీసుకొస్తాం. ఈ అబ్బాయిని తీసుకెళ్ళి కటింగ్ చేసుకుని చక్కగా తీసుకొస్తాము. ఓకేనా?
మా తరపున నుండి మీకు ఇది ఇస్తున్నటువంటి గిఫ్ట్ ఇది అంటే చిన్న ఇది అనమాట. ఓకేనా, ఇది పెట్టుకోండి. రైస్ ఉంది, ముందర పెట్టేసేయండి. ఓకేనా, రైస్, పప్పులు, కూరగాయలు అన్ని తీసుకొచ్చాము. ఓకేనా, వస్తారా కటింగ్ కటింగ్ చేసుకో. ఓకేనా, కటింగ్ చేసుకో, బాగుండు. ఓకేనా, ఏం పేరు నీ పేరు? గణేష్. ఓకే, మామని బాగా చూసుకో, మీకు మంచి ఇల్లు వస్తుంది. ఓకేనా, అధికారులతో నేను మాట్లాడతాను, మామయ్యకి పెన్షన్ వచ్చేలా చేస్తాను. ఓకేనా, మీరు బాగా చదువుకోండి. ఓకేనా, బాగా చదువుకొని మామని బాగా చూసుకోవాలా. ఇక మీరే ఉండేది మామకి. ఓకేనా, బాగా చూసుకుంటారా వీళ్ళ పిల్లలు? అవును, నీకు వంట అంతా ఎవరు చేసి పెడతారు? పిల్లలే చేస్తారా? ఓకే, ఎక్కడ చేసుకుంటారు వంట? ఇక్కడ చేసుకుంటారా వంట? ఓకే, సో అందరికీ నమస్కారం. నా పేరు మారేష్, నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ చైర్మన్. ఈరోజు నేను మా సిబ్బంది సముద్రపల్లిలో ఉన్నటువంటి జగనన్న కాలనీలో ఉన్నటువంటి రామాంజనేయులని పరామర్శించడానికి రావడం జరిగింది. ఈ రామాంజనేయుల గురించి ఒక టీవీ ఛానల్లో మేము ఇతని గురించి తెలుసుకోవడం జరిగింది. యాక్సిడెంట్లో ప్రమాదంశాత్తు తన కుడికాలను పోగొట్టుకోవడం జరిగింది. ఇప్పటివరకు అయితే ఇతనికి పెన్షన్ లేదు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉండడానికి చూసుకున్నట్లయితే ఇతను నివాసం చేసేది కూడా చిన్న గుడిసె. అది మాత్రమే కాకుండా ఒక వికలాంగుడు అయినప్పటికీ కూడా మానవత్వంతో తన చెల్లి చనిపోతే తన చెల్లి యొక్క కుమారుణ్ణి గణేష్ అనే వ్యక్తి ఈ అబ్బాయిని పెంచుకుంటున్నాడు. అట్ ద సేమ్ టైం మళ్ళీ కూడా మన ఒక చిన్న పాప ఉంది, హేమలత అని. ఆ అమ్మాయి స్కూల్కి వెళ్ళిందని చెప్తున్నారు. సో ఆ అమ్మాయిని కూడా చిన్నప్పటి నుండి పెంచుకుంటున్నానని చెప్పేసి చెప్తున్నాడు. సో వీళ్ళ యొక్క స్థితి ఏంటిది అని అంటే, రామాంజనేయుల్ని చూసుకోవాలి అని అంటే ఇద్దరు పిల్లలు 3 రోజులు, ఒకరు స్కూల్కి వెళ్తే ఒకరు ఇంటి దగ్గర ఉంటారు, ఇంకొకరు స్కూల్కి వెళ్తే ఇంకొకరు ఇంటి దగ్గర ఉంటారు. అంటే 3 రోజులు స్కూల్కి వెళ్తారు, ఒక పిల్లాడు కానీ ఒక పాప కానీ ఉంటారు, అంటే రామాంజనేయులకు తోడుగా. సో రామాంజనేయులు యొక్క వంట ఎందుకంటే అతనికి హెల్ప్ చేయడానికి ఈ యొక్క గణేష్ అనేసి చిన్నపిల్లాడు వాళ్ళ యొక్క చెల్లి కుమారుడు. సో ఆ అబ్బాయి ఈరోజు మేము రావడంతో ఆ అబ్బాయి ఉన్నాడు. నెక్స్ట్ 3 రోజుల తర్వాత వస్తే హేమలత అనే పాప ఉంటుంది అనమాట. అంటే 3 రోజులు స్కూల్కి వెళ్తారు, 3 రోజులు స్కూల్కి వెళ్లకుండా ఆ పాప ఆగుతుంది, బాబు వెళ్తాడు. సో ఈ విధంగా ఉంది అనేసి రామాంజనేయులు మా దృష్టికి ఈరోజు తీసుకురావడం జరిగింది. తన కష్ట సుఖాలని మేము తెలుసుకోవడం జరిగింది. మానవతా దృక్పథంతో మేము ఈరోజు మా టీం సభ్యులందరూ ఇక్కడికి వచ్చి మానవతా దృక్పథంతో కొద్దిగా రైస్, తర్వాత కొద్ది రోజులకు సరిపడు వెజిటేబుల్స్ అనేది ఇవ్వడం జరిగింది. దయచేసి నేను ప్రభుత్వ అధికారులను ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నా, మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తరఫున దయచేసి ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు దయచేసి ఈ రామాంజనేయుల్ని ఒకసారి చూడండి. కుడికాలు పోగొట్టుకున్నాడు యాక్సిడెంట్లో. దయచేసి అతనికి రావాల్సినటువంటి ప్రభుత్వం నుంచి ఏదైతే ప్రభుత్వ పథకాలు అయితే ఏదైతే ఉందో అది కంపల్సరీ అతనికి అందేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తరఫున ప్రభుత్వ అధికారులను
రిక్వెస్ట్ చేస్తున్నా. సార్ దయచేసి పెన్షన్ రావడం లేదనేసి చెప్తున్నాడు. దయచేసి అతను పెన్షన్ కి అర్హుడు సార్. దయచేసి పెన్షన్ అతనికి వచ్చేలా ఏర్పాటు చేయండి. అదే విధంగా అతను ఉండడానికి ఇల్లు కూడా లేదు అని చెప్పేసి ఇక్కడ చూసుకున్నట్లయితే గుడిసుంది. వర్షం వస్తే లోపల కూడా వర్షంతో పడుకోవాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి. సో కనీస మౌలిక సదుపాయాలు కూడా ఈ కుటుంబానికి లేకపోవడం చాలా దారుణమైనటువంటి పరిస్థితి అండి. దయచేసి ప్రభుత్వ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి రామాంజనేయుల యొక్క కుటుంబాన్ని దర్శించి ఇమ్మీడియట్ గా ప్రభుత్వం నుండి ఏదైతే రావాల్సినటువంటి పథకాలు ఉన్నాయో అతను అర్హుడు కనుక ప్రతి ఒక్కటి అతనికి కంపల్సరీ అందించాలని చెప్పి మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తరఫున మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అదే విధంగా ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రజలకి నేను చెప్పేటువంటిది ఏంటి అని అంటే, మనము ఎంతెంతో ఖర్చు పెడుతుంటాం, మనం ఎంతెంతో కష్టపడి ఎంతెంతో అమౌంట్ ని ఎక్కడెక్కడో దారపోస్తుంటాం, ఎంతెంతో ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. సో దయచేసి నేను మిమ్మల్ని అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మానవతా దృక్పథంతో మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రామాంజనేయుల్ని, మన పలమనేరు వాసి, మన పలమనేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తి. సో ఇతనికి మీకు చేతనైనంత హెల్ప్ చేయాల్సిందిగా నేను మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తరఫున మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి ఇతన్ని ఒక అవిటివాడుగా కాకుండా మనలో ఒక వ్యక్తి అని అనుకొని ఇతనికి కనీసం మీ వంతు సహాయం చేయాలని చెప్పి మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ప్రభుత్వ అధికారులు దయచేసి స్పందించండి. ఇమ్మీడియట్ గా ఇతనికి ఏదైతే రావాల్సిందో పెన్షన్, ఆ హౌస్, ఈ రెండు కూడా ఇతనికి వచ్చేటట్టుగా చర్యలు తీసుకోండి. అదేవిధంగా పిల్లలు 3 రోజులు స్కూల్కి వెళ్తున్నారు, 3 రోజులు ఆగిపోతున్నారు. సార్ దయచేసి ఇతనికి ఈ ప్లాస్టిక్ లెగ్ అనేది ఉంటది కదా, సో అది కూడా అంటే దాన్ని ఏమంటారు, కృత్రిమ కాలు అనేసి అంటారు. సో అది ఉన్నట్లయితే అతను ఇంకా కొంచెం తన కాళ్ళ మీద తాను నిలుచుకోగలుగుతాడు. సో దయచేసి కృత్రిమ కాలుని ఇచ్చేటువంటి వారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక హ్యాండిక్యాప్ బాధ ఏంటిదో నాకు తెలుసు, ఒక అవిటివాడి యొక్క బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. సో దయచేసి సార్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలుచుకొని వాళ్ళు వెళ్తేనే వాళ్ళకి సమాజంలో ఒక గుర్తింపు అనేది ఉంటుంది. సో దయచేసి సార్ నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, పలమనేరు ప్రజలందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మనం అనుకుంటే ఈ దేనినైనా సాధించవచ్చు. దయచేసి ఇతనికి కృత్రిమ కాలు వచ్చేటట్టుగా ప్రతి ఒక్కరు ఏర్పాటు చేయాలని చెప్పి నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.